నీ దేవుడైన యెహోవా తప్పక నీ వలన దాన్ని రాబట్టుకొనును. తప్పక నీ వలన దానిని రాబట్టుకొనును. అది నీకు పాపమగును. అది నీకు పాపమగును. నీవు మొక్కుకొనిన ఎడల నీవు మొక్కుకొనిన ఎడల నీ యందు ఆ పాపం ఉండదు. నీ యందు ఆ మొక్కు కొననందున సరిగదు. నీవు మొక్కుకొనని ఎడల నీవు మొక్కుకొనని ఎడల నీ యందు ఆ పాపం నీ ఉండదు. యందు ఆ పాపం ఉండదు. నీ పెదవుల నుండి బయలుదేరిన మాటను నీ పెదవుల నుండి బయలుదేరిన మాటను నెరవేర్చుకొని నీ దేవుడైన యెహోవాకు మొక్కుకొనిన ప్రకారము నీ దేవుడైన యెహోవాకు మొక్కుకొనిన ప్రకారము నీవు నీ నోట పలికినట్లు స్వేచ్ఛార్పణములు అర్పింపవలెను. స్వేచ్ఛార్పణలు అర్పించాలి. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మన జీవితంలో రావలసిన ఆశీర్వాదము, మేలు ఒక్కొక్కసారి మనం మొక్కుకున్న మొక్కుబడిని బట్టి కూడా ఆగిపోతా ఉంది. ఇక్కడ చూసినట్లయితే ప్రభు దగ్గర మనం ఏదైతే అనుకున్నాము, మొక్కుబడి అనుకుంటాం వేరు, మొక్కుబడి చేయడం వేరు. ఏదైతే జరిగించాలని మొక్కుకుంటామో, అర్పించాలని నిర్ణయించుకుంటామో, చెయ్యాలనుకుంటామో, దాని విషయంలో మనం ఎన్నడూ వెనకకు వెళ్ళకూడదు. హల్లెలూయా. ఎందుకంటే దానివల్ల మన జీవితంలో రావలసిన ఆశీర్వాదము, మేలు ఆగిపోయే ప్రమాదం. ఇక్కడ చదివినట్లయితే నీవు నీ దేవుడైన యెహోవాకు మొక్కుకొనిన తరువాత ఆ మొక్కుబడిని చెల్లించుటకు తడుపు చేయకూడదు. మొక్కుబడి చెల్లించకుండా ఉండటం ఎంత తప్పు, తడుపు చేయటం కూడా అంతే తప్పు. మన ఈ మనలో ఒక అమ్మాయి వాళ్ళ ఇంట్లో ప్రతి శుక్రవారం కొంతకాలం ప్రార్థన జరిగింది. కొన్ని కారణాల వల్ల ఆ ప్రార్థన మేము ఆపల, ఆ అమ్మాయి ఆపేసిన తర్వాత ఇప్పుడు మళ్ళా వారు ప్రార్థన పెట్టమని అడుగుతున్నారు. అయ్యా శుక్రవారం పెట్టేవాళ్ళంట కదా, శుక్రవారమే పెట్టండి అయ్యా. నేను అన్నాను, శుక్రవారం ఖాళీ లేదయ్యా. ఫస్ట్ శుక్రవారం ఎల్లులో ఉంటాం, రెండో శుక్రవారం వడ్లమాలో ఉంటాం, మూడో శుక్రవారం కుమారుడు క్రమంగా పెట్టుకుంటున్నారు. 3 శుక్రవారాలు వెళ్ళిపోయినాయి. ఇంకా 4వ శుక్రవారం వాళ్ళు, ఆ 4వ శుక్రవారం కూడా మాకు వేరే చోట ప్రార్థన కంటిపడి అవుతుంది, ఖాళీ లేదు. అప్పుడు పెట్టారంటే అప్పుడు పెట్టాం, అప్పుడు అవకాశం దేవుడు ఇచ్చాడు, ఇప్పుడు అవకాశము దేవుడు మనకి అవకాశం ఇచ్చినప్పుడు, దేవుడు మనకి అవకాశం ఇచ్చినప్పుడు దాన్ని మనం ఏం చేయాలంటే సద్వినియోగం చేసుకునే వారంగా. అవకాశం పోయిన తర్వాత అప్పుడు వచ్చారు కదా, అప్పుడు జరిగింది కదా, అప్పుడు ప్రార్థన చేస్తే అట్నే జరిగాయి కదా, ఇప్పుడు ఎందుకు జరగట్లేదు అంటే అప్పుడు మన భక్తి ఎలా ఉంది, ఇప్పుడు మన భక్తి ఎలా ఉంది, అప్పుడు మన ఆసక్తి ఎలా ఉంది, ఇప్పుడు మన ఆసక్తి ఎలా ఉంది. అప్పుడు దేవుడు ప్రార్థన అంటే పరిగెత్తుకొచ్చే ఆసక్తి, ఇప్పుడు ప్రార్థన అంటే వెళ్దాంలే అనే ఆసక్తి. అప్పుడు ప్రార్థన అంటే దేవుడి కొరకు ఏదైనా చేయాలి, నిలబడాలి, అప్పుడున్న ఆసక్తి. ఇప్పుడు వెళ్దాంలే, వద్దాంలే, మన సరిపోతుంది, ఒక జోలేందుకు, ఒక ఊసేందుకు, ఒక ప్రసక్తి ఎందుకు అనుకునే మన దగ్గర భక్తి ఇన్ని విధాలుగా మారిపోతుంటే మన ఆశీర్వాదాలు ఎప్పుడు ఒకే రకంగా ఉండాలంటే ఎలా ఉంటాయి? ఈ కొన్ని పరిస్థితులు బట్టి మనము దేవుని దగ్గర మొక్కుబడి చేసుకుంటాం, ఆత్మలో సమర్పించుకుంటామని మొక్కుబడి చేసుకుంటాం. మొక్కుబడి అంటే డబ్బులేం కాదు, ఒక విషయం అర్థం చేసుకోండి.
మొక్కుబడి అంటే డబ్బులే కాదు, ధనమే కాదు. ప్రభువా నీ మందిరానికి వస్తానయ్యా, క్రమంగా నీలో కొనసాగుతానయ్యా, నీ సువార్తను ప్రకటిస్తానయ్యా, నీ పరిచర్య చేస్తానయ్యా, నీకు చెల్లించవలసిన దశంభాగం చెల్లిస్తానయ్యా. ప్రభువా నా జీవితంలో నువ్వు ఈ కార్యం చేస్తే నేను బ్రతుకున్నంత కాలం నా జీవితంలో ఇది నీకు సమర్పిస్తానయ్యా. లేదంటే నాకు ఇష్టమైనవి నీకు అర్పిస్తానయ్యా. ఇవన్నీ మొక్కుబడులు. ఈ మొక్కుబడులు మనం చేసిన తర్వాత చేయకుండా ఉండటం కన్నా సౌందర్యం, చేయకుండా ఉండటము దానికన్నా తడువు చేయడం కూడా గొప్ప పాపం. చేద్దాంలే వచ్చే సంవత్సరం నుంచి మొదలు పెడదాం, పై సంవత్సరం నుంచి మొదలు పెడదాం, పిల్లలు పెళ్ళి అయినాక మొదలు పెడదాం, పిల్లలు ఉద్యోగం వచ్చినాక మొదలు పెడదాం. ఎప్పుడైతే మనము మొక్కుబడి చేసుకున్నామో, ఎప్పుడైతే దేవుడు మన జీవితాల్లో ఆ కార్యము జరిగించాడో దానిని నెరవేర్చుటకు తడువు చేయకూడదు. బైబిల్ గ్రంథంలో ఒక ఆయన ఉన్నాడు. ప్రభువా యుద్ధానికి వెళ్ళి నేను యుద్ధము చేయించుకొని తిరిగి వస్తే నాకు మొదటగా ఎవరు ఎదురొస్తారో ఎవరు ఎదురొస్తారో వారిని నీకు బలిగా దేవుడు అడిగాడా? మన జీవితంలో అంతే. దేవుడేమి మనకు అది పెట్టు, ఇది పెట్టు, అది ఒడ్డు పెట్టు, ఇవి చెయ్యి అని అడగడం. మనమే మనకున్న అవసరాలను బట్టి మొక్కుబడి చేసుకుంటాం. అది చిన్నది ఏమైనా ఉండే, పెద్దది ఏమైనా ఉండే, ధన రూపంలో ఏమైనా ఉండే, కార్యరూపంలో ఏమైనా ఉండే, ఏదో విధంగా మనం చేసుకుంటాం. దేవుడు దాన్ని మన జీవితంలో జరిగించినప్పుడు యుద్ధాన్ని గెలిచాడు, తిరిగి వస్తాడు. ఆలోచన అప్పుడు అంత ఇదిగా లేదు. పేరా ఇంట్లోకి వచ్చే సమయానికి తన ఒక్కగానొక్క కూతురు ఉన్నంట మా నాన్న జయించి తిరిగి వస్తున్నాడు. మిస్పాలో ఉన్న తన ఇంటికి వచ్చినప్పుడు అతని కుమార్తె తంబోరులతోను నాట్యముతోను బయలుదేరి అతన్ని ఎవరు ముందుగా అతన్ని ఎదుర్కొంటారో వారిని బలిస్తానని యెఫ్తా మొక్కుబడి చేసుకున్నాడు. ఎవరు వచ్చారు? కన్న కూతురే వచ్చింది. ఏం చేయాలి? మన మొక్కుబడి ఎలా ఉంటాయంటే కోటు తీసి గట్టు మీద పెట్టాలి. అది ఒక్కదానికి ఆయన అయ్యగారు చెప్పలేదుగా, కానీ అయ్యగారు చెప్పుకుంటే లేకపోయేది. ఈ ఒక్కదానికి ఏమైందిలే, ఈ ఒక్కటి చేయకపోతే ఏమైందిలే, తీసి గట్టు మీద పెట్టాలి. అంటే వారం అయి తప్ప దేవుడు లేక యెఫ్తా మనలాంటి వాడు కాదు, తప్పించుకుంటాం. యెఫ్తా కుమార్తె కూడా మన టైప్ కాదు. తన తండ్రితో చెప్పింది, నువ్వు ఏది చెయ్యాలని దేవుడి దగ్గర నిర్మాణం చేసుకున్నావో దాన్ని నా పట్ల జరిగించు ఉంటుంది. హల్లెలూయా. ఇలా తీర్మానాలు, మొక్కుబడులు మన అవసరాలను బట్టి మనం చేసుకుంటాం. మన మొక్కుబడి అంట మన భక్తిని సూచిస్తుంది. అర్థం చేసుకోండి, మన మొక్కుబడి మన భక్తిని సూచిస్తుంది. అందుకని నేను ఆడవాళ్ళు చెప్తాను, ముక్కులకి చెవులకి చేస్తానని అనుకోవద్దమ్మా, బతిలా చెప్తాను, తీయొద్దు అనుకోవద్దు. అనుకుంటారు కానీ కొంతమంది నిలబడలేదు. ఎందుకంటే స్త్రీకి సౌందర్యము, అలంకరణ చాలా ప్రాముఖ్యం. అది విడిచిపెడుతున్నారంటే ఒక విషయం తెలుసా, ఈ 50 దాటిని వదిలేశాడంటే అది పుట్టుకొని ఒకటే అయినప్పుడు ఆ 50 దాటిన కూడా వదలసల, ఇంకా 20 ఏళ్ళ కన్నా ఎక్కువ చేసుకుంటున్నారు, తప్పులేదు. కానీ మొక్కుబడి చేసినాక మాత్రం
నేను చూసిన వాళ్ళు ఎంతో మంది తీసేసి మన ఆస్థాన్ని తీసేసారని బాధపడడం నేను చాలా మంది చూసాను. దేవుడు పెట్టారా మొక్కుబడి చేసుకున్నారు. అది ఆ మొక్కుబడికి మనం చివరిదాకా ఏం తెలుసా, నమ్మకంగా ఉండాలి, తప్పకూడదు మాట. ఏ విషయంలో అలంకరణ విషయమైంది, తినేదాని విషయమైంది, చేసేదాని విషయమైన, ధనం ఇచ్చేదాని విషయమైన, పరిచయం చేసే విషయమైన దేవుని కొరకు తీర్మానం చేసినాడు, దేవునిలో మొక్కుబడి చేసినాడు. దానిని చేయకుండా ఉన్న సంగతి పక్కన పెట్టి దాన్ని చేయకుండా తడువు కూడా అంటే ఆలస్యం కూడా చేయడం. ఆయన చేయటమే తిరిగి మనం చేసిన మొక్కుబడి కష్టమైనా, నష్టమైనా, అప్పు అయినా, సొప్పు అయినా, ఏదైనా సరే ఆయనకు చెల్లించాలి. ఒకవేళ దానిని మనం చెల్లించకపోయిన ఎడల అది మనకేమవుతుంది తెలుసా? చాలా మంది వచ్చే సంవత్సరం బాప్తీసం తీసుకుంటానయ్యా, ఇగో ఈ కార్యం జరిగితే బాప్తీసం తీసుకుంటానని మొక్కుంటారు. చేస్తారా? మొక్కునేటప్పుడు వీళ్ళు మొక్కుంటారు, అయ్యా నేను మొక్కున్న వద్దాం అనుకుంటున్నా, మా ఆయన ఒప్పుకోవట్లేదు. తెలియదు ఇది మొక్కుకునేటప్పుడు ఆయన ఒప్పుకుంటాడు లేదు, ఇంట్లో అభ్యంతరం పెడతారని తెలుసా? తెలీదా? తెలుసు. ఆయన మొక్కేసుకుంటారు, అప్పుడు చదువుతాంలే, ముందు ప్రస్తుతానికి పాపం చేసుకోండి. దేవుడికే పరీక్షలు పెడతా. అందుకని ప్రభు ఇక్కడ ఏం చెప్తున్నాడంటే, నీ దేవుడైన యెహోవాకు నువ్వు మొక్కుబడి చేసుకున్న ఎడల దానిని చేయుటకు తడువు ఆలస్యం కూడా చేయకూడదు. ఎందుకంటే ఆలస్యమయ్యే కొద్దీ దాని యొక్క శాపము మన జీవితంలో పెరిగిపోతాం. ఆలస్యమయ్యే కొద్దీ ప్రభుత్వ సాతానుడు శోధిస్తూ ఉంటాడు. ఎందుకంటే మన మాట తప్పిన వారుగా సైతాన్ దృష్టిలో ఉంటాము. దేవుని దగ్గర అపవాది ఏం చేస్తాడు తెలుసా? శోధిస్తూ ఉంటాడు మనల్ని. మొక్కుబడి చేసుకున్నకెన్నరూ చేసుకున్న తర్వాత తడువు చేయకూడదు, ఆలస్యం చేయకూడదు. స్పాట్ నువ్వు జరిగిన తర్వాత చూడండి, చాలా మంది మొక్కుబడి చేసుకుంటారు. నా బిడ్డ సుఖప్రసవం నడితే తల్లి బిడ్డ ముందు నీ మందిరంలోకి వచ్చే నీకు మొక్కుబడి సమర్పించుకొని ఇంటికి వెళ్తాం. ఎందుకంటే ఉదాహరణ చెప్తాను, ఎవరో అనుకూలమైన పరిస్థితులను బట్టి, వారి అవసరాలను బట్టి, వారి ఈర్పులను బట్టి, ఇబ్బందులను బట్టి వాళ్ళు మొక్కుబడి చేసుకుంటారు. ఆ మొక్కుబడిని చెల్లించటకు ఎన్నడూ తడువు చేయకూడదు. అలాగూ మనం తడువు చేసినంత కాలము మన కుటుంబంలో దీవించాలి, ఆశీర్వాదాలు చూడాలి. తగాదాలు, గొడవలు, చిరాకులు, ఆర్థిక పరిస్థితులు, ఎన్నో శోధనలు ఎదురవుతూ ఉంటాయి. ఒక విషయం ఏం తెలుసా? కొంతమంది చేసుకున్న మొక్కుబడిని మర్చిపోతారు. మర్చిపోయావంటే ఎంత కృతజ్ఞత నీలో చేసుకున్నప్పుడు నంత గుర్తు చేసేటప్పుడు గుర్తుందా? కొంతమంది మర్చిపోతారు, విడిచిపెట్టేస్తారు దాన్ని. కానీ దేవుడు అంట దాని విషయంలో ఎన్నడూ ఒప్పుకోడు. చదువు అది ఏదైతే చేశామో దాన్ని దేవుడు తప్పక ఎడి చెప్పాలి. ఇస్తే గౌరవం ఉంటుంది, రాబట్టుకుంటే ఇస్తే గౌరవం, రాబట్టుకుంటే బలం. ఎవక తప్పదు. ఎందుకంటే అది ఎవరికి చేసావో తెలుసా? జీవం గల దేవునికి మనం చేసాం. ఎవక తప్పదో
కానీ ఇస్తే గౌరవం రాబట్టుకుంటే అందుకని దేవుడు చెప్తాడు, నీవు మొక్కుబడి చేసుకుని తడువు చేసిన ఎట్లా దేవుడు దాన్ని విడిచిపెట్టడం. అయ్యా నీ పని చేస్తామయ్యా, నీ స్వార్థ పెడతామయ్యా, నీ కొరకు జీవిస్తామయ్యా. రైట్ చెయ్యమ్మా అంటే ఆ రోజు రేపు చేస్తానయ్యా, ఏలుగు చేస్తానయ్యా, వచ్చే నెల చేస్తానయ్యా, వచ్చే ఉపాసకాలు చేస్తానయ్యా అని చెప్పి దీన్ని ఏం చేస్తారు? మర్చిపోరు, వదిలేస్తారు. ఏమైతే లేదు, ఏం జరిగింది లేదు. వదిలేస్తారు కానీ దేవుడు మాత్రం వదిలేడు. ఎందుకంటే ఆయన మాటించేటప్పుడు ఆయన నువ్వు ఇచ్చావు మాట, నువ్వు చేసావు మొక్కుబడి, ఆయన చేయబోతే ఆయన మాట ఆయన చేసేస్తాడు. తిరిగి మనం చేస్తాం లేదు. మనం దాన్ని ఆలస్యం చేసే కొద్దీ దాన్ని ఏం చేస్తారు తెలుసా? రాబట్టుకుంటున్నాను. ఎలాగైనా దేవునికి చెందవలసిన మహిమ ఆయనకి చెందాలి. ఆయనకి రావలసిన ఘనత ఆయనకి రావలసింది. అందుకని ఉదయకాల సమయంలో మొక్కుబడి చేసుకునే విషయంలో తప్పులేదు, చేసుకోవాలి. కానీ చేసుకున్న దాన్ని చెల్లించిన విషయంలో ఏమన్నాడు? తడువు చేయకూడదు, చేయకుండా మరిచిపోవద్దు. తడువు చేసినా చేయకుండా మరిచిపోయింది. చేయకుండా ఉండాలని కాదు కానీ అయ్యా చేస్తానికి కొద్దిగా ఎసురుబాటు కుదరదు. ఎలాగైనా చేసుకునే ముందే ఆలోచించాలి, చేసుకునే ముందే ఆలోచించాలి అని. మొక్కుబడి చేయకముందే వీడి గురించి మంచి చెడు వెనక ముందు ఆలోచించాలి. దేవునికి మనం మాట ఇచ్చే ముందే, చేస్తామని చెప్పినప్పుడే, నిర్ణయించుకునే ముందే 1-10 సార్లు ఆలోచించుకొని మాట ఇవ్వాలి. ఎందుకంటే మనం ఇచ్చేది మనుషులకు కాదు, ఎవరికి? దేవుడికి మాటిస్తున్నాం. ప్రభువుకు మాటిస్తున్నాము కనుక ఆ మాట నిలబెట్టుకునే విషయంలో మనం శీఘ్రముగా వేగిరపడాలి. అతడు ప్రమాణము చేయనగా నష్టము కలిగినను మాట. నేను ప్రభువు నమ్మక ముందు, నమ్మిన తర్వాత కొంతకాలం పెద్ద ఏమిలాంటి పట్టించుకుని ఉండేది. నేను కూడా ఏదో అనుకుంటూ ఉండేవాళ్ళం. ఇప్పుడు 30 నెలలకు ప్రార్థన పెట్టవచ్చు, 2 నెలలు పెట్టి బాబా ఎక్కడ ప్రార్థన పెట్టాలి అలా అనుకుని మొక్కులు చేసుకునే వాళ్ళం. అవసరానికి నమ్మడానికి అలా కొంతకాలం ఎత్తేసాను, కొన్ని నిర్మాణాలు చేశాను. కానీ దాని యొక్క ఫలితాలు నా జీవితాలు చూసినప్పుడు అప్పుడు నుంచి ప్రభు ఏది చెప్పామో, ఏది చేస్తానన్నామో అది చేసే విషయంలో వెనక్కి వెళ్ళామా దాని పర్యావసానం చాలా తీవ్రమా. మళ్ళీ అడగటానికి లేదు దేవుడిని, ఎందుకు జరిగింది ఎలా అని. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోవాలి, దేవుని కన్నా మనం చేసి శోధించాలి, చేసి శోధించాలి. మనం చేయకుండా శోధించామనుకో లేనిపోయిన మనయే బయటకు వచ్చాము. ఏదైతే మాట ఇచ్చామో, ఏదైతే మొక్కుబడి చేసుకున్నామో, ఏవైతే చేస్తా అన్నామో, ఇస్తా అన్నామో వాటి విషయంలో ఎన్నడూ తడువు చేయలేదు. వాటి విషయంలో ఎన్నడూ మాట వెనకకు తీసుకోకూడదు. చదువు రాబట్టుకొనును. అది అసలు చెల్లించకుండా ఉండకూడదు. ఒకవేళ ముందుగా ఆయన రాబట్టుకుంటాడు, ప్లస్ రెండోది ఏమైంది? ఒకదాన్ని పోయేది, రెండు చెప్పుకోవడం. అందుకనే దేవుని దగ్గర మాట వదిలేటప్పుడు అసలు మందిరంలో సాక్షి చెప్పినా, వాక్యం చెప్పినా, ఒక మాట
మాట మాట్లాడుతున్నామంటే వెనక ముందు ఆలోచించుకొని చాలా జాగ్రత్తగా మాట్లాడాలి. చేయగలమా, చేయలేమా, నిలబెట్టుకోగలమా, నిలబెట్టుకోలేమా, మన వల్ల అవుతుందా, అవదా, వీటిని గమనించుకొని దేవుడి దగ్గర మాట్లాడాలి. ఎందుకంటే మాట మొక్కుబడి చేసుకోకుండా ఉండుట మంచిదన్నాడు. అసలు మొక్కుబడి చేసుకోకపోతే ఏ బాగలేదు కదా. చేసుకున్నాక దాన్ని తలుగు చేయడం వల్ల ఆయన రాబట్టుకోవాల్సి వచ్చింది. ఇవ్వక తప్పలా 1+1 ఆఫ్లాగా మన పాపం కూడా వెనకాల కాసుకోవచ్చు. దాన్ని కడుక్కోవాలి, ఇది ఇవ్వాలి. దీని బదులు అసలు మొక్కుకోకుండా ఉంటే సరిపోతుంది. మొక్కుకోకుండా ఎక్కడ ఉంటామయ్యా, అవసరం అలాంటిది అనే విషయాన ప్రభువా నా ప్రాణం పోయేటట్టుందయ్యా, ఈ అపాయంలోంచి, ఈ అనారోగ్యంలోంచి, ఈ బలహీనతలోంచి నన్ను లేవనెత్తి ప్రభువా, ఆయన నీకు ఇచ్చేస్తానయ్యా, నీకు ఇది ఇస్తానయ్యా, నీకు బ్రతుకున్నందుకు దీన్ని విడిచిపెడతానయ్యా, ఏదేదో చేసుకుంటాం. అప్పుడు నా అవసరం అలాంటి. మరి ఇప్పుడు అవసరం అయిపోయింది కదా. మరి చేస్తానంటే మనం చేసిన మొక్కుబడి మరి ఎప్పుడు చేస్తావు? దాని ఇంటికిలా చూడు, మొక్కుబడి చూడలేరు. ఆమె రావేంటి అయ్యి నెల మంది కావాలనుకుంటే అలాంటి ఆపరామం అనుకుంటేనా క్రాప్ ఖర్చు తగ్గిద్దని నెల ఇచ్చేసాం. కూర్చొని పోతే అది 100 వాళ్ళు 20 రూపాయలు మొక్కలు చేసాం, మొక్కలు కొట్టేసాం. కొమ్మకాయ కొట్టి తలకాయని కొట్టుకుని పై వేసుకుంటారు దేవుడిని. ఆయనకి కావాల్సింది మొక్కుబడి డబ్బులు కాదు, నువ్వు కావాలి, నీ హృదయం కావాలి, నీవు దేవుని కొరకు నిలబడటం కావాలి, నీవు దేవుని కొరకు ఈ లోకంలో జీవించడం కావాలి. అదమ్మా కావాల్సింది. ధనమునిచ్చి ఆయన్ని సంతోషపెట్టలేదు కానీ శరీర యాగముగా మనల్ని మనం దేవునికి ఏం తెలుసా సమర్పించుకోవాలి. ఎవరైతే దేవుని కొరకు సమర్పణ కలిగి ఉంటారో వారు వారి కుటుంబాలు ఆశీర్వదించబడతారు. హల్లెలూయా. ఈ సమర్పణ ఎక్కడ దాకా ఉండాలి? అంతము వరకు ఉండాలి, చివరి వరకు ఉండాలి. హల్లెలూయా. చివరి దాకా ఉండాలి. చదువు. అసలు మొక్కుకోకపోతే చెల్లించు సంగతి దేవుడే పాపం అనేది ఉండదు. నీ పెదవుల నుండి బయలుదేరిన మాటను నెరవేర్చుకుని మొక్కుబడి ఎక్కడి నుంచి వచ్చిందండి? నోట్లో నుంచి చేస్తాం ప్రార్థన, నోట్లో నుంచి చదువుతాం. అందుకని నీ పెదవుల నుండి ఆ మాట బయలుదేరిన మాటను నెరవేర్చుకొని నీ దేవుడే ఏదైతే మన నోట ఆయనకు పలికామో ఆ పలికిన మాటను ఖచ్చితంగా స్వేచ్ఛగా బలవంతం ఉండవు. మొక్కలను ఇద్దాము, ఇవ్వకపోతే ఎవరు ఇద్దాము, చేయకపోతే ఎవరినంటున్నాం, ప్రార్థనకి వెళ్ళకపోతే ఎవరిని ఇబ్బంది వచ్చిందో బలవంతం ఉండకూడదు. దేవునికి మొక్కుబడిన మొక్కుబడి చేతిలో బలవంతం ఉండకూడదు. అందుకని దేవుడు చెప్తున్నాడు, నీ పెదవుల నుంచి వచ్చిన మాటలు నెరవేర్చుటకు నువ్వు స్వేచ్ఛగా అర్పణను అర్పించవాలంట. హల్లెలూయా. చాలా మంది ఈ విషయాలు దేవుని బిడ్డలారా బలహీనులుగా ఉంటారు. ఈ విషయాలను నెరవేర్చుకోవాలి చాలా పొద్దుగానే
అనేక మంది వీటి విషయాలు నెరవేర్చలేరు. ఏయో కొన్ని నెరవేర్చగలుగుతారు, కొన్ని కష్టంగా ఉన్నవి, నష్టం వచ్చేవి, ఇబ్బందిగా ఉన్నవి నెరవేర్చలేరు. ఆ నెరవేర్చకపోవడం వలన అది మనకి మన కుటుంబానికి ఏమైపోతుందా అంటే పాపములంట మనకు రావాల్సిన ఆశీర్వాదం, మన బిడ్డల మీదకి రావాల్సిన దీవెన ఇది అడ్డుబండగా ఉంది. అన్నా చేసిన మొక్కుబడి సంతు లేదు, బిడ్డలు కలగరా ఉంటాయి. చెప్పేశారు నీకు బిడ్డలు కలిగే అవకాశం లేదు. అన్నా చేసుకుంటే నువ్వు నాకు బిడ్డలను కలగజేసిన ఎలా తొలుచూలు పుట్టిన పిల్లవాడిని పాలు విడవగానే మీ మందిరంలో పిలుస్తాను. చాలా కష్టం తల్లి పిల్లలను లేక పాలు తాగే పిల్లలను లేక ఈజీగా పెద్ద పిల్లలైన మన పిల్లల్ని ఒక పూట కనపడిపోతే అమ్మో పిల్లవాడు కనపడలేదు, పిల్లవాడు కనపడలేదు, అలాంటి అమ్మ కొద్దాం వాడు లేకపోతే ఎవరు ఇదేనా నాకైనా ఎవరు మాట్లాడుతున్నాం. కానీ ఆవిడ నిర్మాణం ఎలా చేస్తుంది. అప్పుడు కొన్ని సంవత్సరాల పాటు పిల్లలు లేదు, పుట్టిన తొలుసు పిల్లలంట తీసుకెళ్ళి దేవుడి మందిరంలో మనకు 4 పిల్లలు ఉంటే పెంచలేకపోతే ఈ పిల్లలు తీసుకోండి. ఆవిడ మొక్కుబడి చేసుకుంటుంది. ఇప్పుడు కాదులయ్యా పిల్లలు ఇంకో పిల్లలు పుట్టినాక అప్పుడే పిల్లలు ఇచ్చేంత ఆ పిల్లలు చూసుకుంటా అన్నా మనది ఖచ్చితంగా. ఇంకొక పిల్లడిని పోయా ఆడు పట్టంగానే వీడిని ఇచ్చేంత ఇక ఆడు ఉంటాడుగా వీడి నిర్మనేది ఉండదు. చేసుకోవడంతో మాట చెప్తూ చేసినాక వందలించలేదు. ఆ రీతిగా చేయలేదన్నా తన ఒక్కగానో ఒక్క మాలు తీసుకెళ్ళి దేవుడికి. బైబిల్లో అనేక మంది భక్తులు భయంకరమైన చాలా కష్టమైన తీర్మానాలు చేసినప్పటికీ దేవునికి లోబడ్డారు. దేవునికి సమర్పిస్తానని చేసిన మొక్కుబడి చెల్లించినప్పుడు ఎంత మాత్రము వారు కడువు చేయలేదు. మన జీవితాల్లో కూడా అనేక పరిస్థితుల్లో, ఎదుగుల్లో, ఇబ్బందుల్లో మనము చేస్తాం మొక్కుబడి. వాటి విషయంలో మనం ఎన్నడూ కడువు చేయకూడదు, విడిచిపెట్టకూడదు. ఎందుకంటే మనకు ఆశీర్వాదం రాకపోయినా పర్వాలేదు, కానీ పాపము మాత్రం మోటాడు. చాలా మంది ఎన్నో తీర్మానాలు చేస్తారు, ఎన్నో వాగ్దానాలు చేస్తారు, ఎన్నో మొక్కుబడి చేస్తారు. ఆ టైంలో వాళ్ళు హుషారుగా ఉందనుకో వాళ్ళు చెప్తారు, హుషారు తప్పిందనుకో ఆ విషయమే కొంతమంది కొన్ని విషయాలు ఉంటారు, కొన్ని విషయాలు ఏ విషయంలో అయినా నువ్వు మొక్కుబడి చేసుకున్నావో ఆ విషయంలో చేతుకు ఇప్పుడు ఒకవేళ ఆలస్యమైందో ఇప్పటికే కలువు చేసావో అది ప్రభు రాబట్టుకోకముందే అది దేవునికి దృష్టిలో మనం పాపముగా ఎంచబడకముందు మనం చేసిన తీర్మానం, మనం చేసిన మొక్కుబడులు, మనం చేస్తామని మన పెదవు నుంచి బయలుదేరిన మాటను తప్పక నెరవేర్చినట్లయితే మనకు రావాల్సిన దీవెన ఆశీర్వాదం దేవుడు మనకు అనుగ్రహించుగాక. ప్రార్థన చేసుకోండి, చిన్న ప్రార్థన చేసుకోండి. నువ్వు రక్షించబడిన నాటి నుంచి నేటి వరకు ఏ విషయంలో అయితే నువ్వు మొక్కుబడి చేసుకున్నావు, తీర్మానం చేసుకున్నావు, వాటిని నెరవేర్చడానికి ఎప్పటి వరకు తడువులాడుతున్నావో అది పాపముగా ఎంచబడకుండా ఉండాలంటే ఆ విషయాన్ని దేవుని వద్ద మీరు ఒప్పుకొని మీ సన్నిధిలో చేసిన తీర్మానం మొక్కుబడి నెరవేరుస్తానని నాకు సహాయం చేయకపోవాలి.
చిన్న ప్రార్థన చేసుకోవాలి. ప్రభువా, ఎక్కడ మనం దేవుడిని దుఃఖ పెడుతున్నామో, ఎక్కడ ఆయన గాయాలు పెడుతున్నామో, ఆయన నమ్మకంగా ఉండలేకపోతున్నామో, ఎక్కడ చేసిన తీర్మానం ఆయన పరుగులాడుతున్నామో పరిశీలన చేసుకునే దేవుడు గొప్ప కార్యం మన జీవితాల్లో జరిగిస్తాడు. ఎక్కడ నేను దేవుడి సన్నిధిలో తీర్మానం విషయంలో తప్పిపోతున్నామో పరిశీలన చేసుకున్నాం. దేవునికి ఆచరించే విషయంలో ఆలస్యం చేయక ఆయన మనం ఏదైతే మన పెదవుల నుండి బయలు వెళ్ళినాయో ఆ విషయంలో దేవుడి కార్యము జరిగించినట్లు ప్రార్థన చేసుకున్నాం. పరిశుద్ధుడా, ప్రేమల తండ్రి, దయగలిగిన రక్షక, ఘనమైన నామమునకు కొట్లాది స్తుతులు స్తోత్రములు వందనాలు చెల్లిస్తున్నాం. ప్రభువా, నాయన నీ సన్నిధిలో మేము బలహీనులుగా వచ్చాము. ప్రభువా, ఎందుకు ఈ యొక్క వర్తమానం దినాన్ని మీరు మాకు ప్రకటించారో ఆ విషయంలో మీ పాదాలు పట్టుకుంటున్నాము. మాకు సహాయం చేయండి, మమ్మల్ని బలపరచండి. మాకు కావలసిన కృపను ఆయన అనుగ్రహించమని, ఆయన దీవెన నీ ఆశీర్వాదం ఆయన ప్రత్యేకముగా ఇప్పుడున్న బిడ్డలను రాని ఆయన వచ్చిన ప్రేమలను ఇంకా ఇప్పుడు నష్టాలు పంపిస్తుండగా ఇంకా ఎవరైతే బిడ్డలు రాలేకపోయారో నీ సన్నిధిలో ఆయన తీర్మానించుకొని చేయలేకపోయారో ఆ బిడ్డలకు చిత్తమైతే మరొక అవకాశం నుంచి ఆయన ప్రభా బిడ్డలను ఆయన నిలబెట్టి ఆయన నీ సన్నిధిలో నీ సాక్షిగా నిలబెట్టమని మా ప్రభువును రక్షకుడు ఆయన యేసు పరిశుద్ధ నామమున అడుగుచున్నాము తండ్రి. మనందరం లేచి నిలబడదాం. ప్రభు యొక్క ఆశీర్వాదం తీసుకొని లోకమందున్న మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసము సన్నిధి ఎట్లా కూడిన మనకును ఎవరైతే మొక్కుబడి చేసుకున్నారో, ఎవరైతే దేవుని తీర్మానం కలిగి ఉన్నారో అటు వారిని దేవుడు సదాకాలంతో ఉండి దీవించి ఆశీర్వదించునుగాక. అందరికీ వందనాలు.